రైట్ మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే ఆవుల కొట్లాడి దూడల కాళ్ళు విరగొట్టినట్టుగా అయ్యింది హైదరాబాద్ మెట్రో పరిస్థితి. నువ్వెంత అనే సవాలు ప్రతి సవాలు విసురుకున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరికి మెట్రో రైల్నే ఆగం చేసే కాడికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఢిల్లీ దాకా పోయి 3 రోజులు హడావిడి చేసి సాధించింది ఏమిటి అంటే శూన్యం. మెట్రో 2వ దశ విస్తరణ సంగతి దేవుడెరుగు. మొదటి దశకే మోసం వచ్చింది. ఇప్పటికీ ఆర్థిక నష్టాలతో కూరుకుపోతున్నటువంటి మెట్రోను రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసి మరింత లోతు ఊబిలోకి తోసేశారు. మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. మెట్రో రుణం రీఫైనాన్స్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు చేసిన హడావిడిని తుస్సుమనిపించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ మెట్రో తొలి దశ స్వాధీనం, ఐఆర్ఎఫ్సి రుణ వ్యవహారం, 2వ దశ మెట్రో విస్తరణకు సంబంధించి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య వెల్లువెత్తిన విమర్శలు, లేఖల యుద్ధానికి దాదాపు ముగింపు పలికింది. ఐఆర్ఎఫ్సి రుణంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కాగా, మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. 13,527 కోట్ల ఐఆర్ఎఫ్సి రుణం, హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణపై ఖట్టర్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే నెత్తిన 2 మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పినట్టుగా కేంద్రం సీఎం రేవంత్ రెడ్డిని తిరిగి హైదరాబాద్కు పంపించింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రీఫైనాన్సింగ్ కింద 13,527 కోట్ల రుణం ఇచ్చేలా ఐఆర్ఎఫ్సి, ఎల్&టీ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎంఆర్ఎల్ మధ్య మే 25న ఒప్పందం కుదిరింది. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ, ఐఆర్ఎఫ్సి కార్యాలయాలు ప్రకటనలు విడుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 1,400 కోట్లు ఎల్&టీకి, ప్రాసెసింగ్ ఫీజు కింద 84 కోట్లు, ఐఆర్ఎఫ్సి రుణం, వాల్యుయేషన్ ఫీజు, ఇతరత్రా అవసరాలకు గాను ట్రాన్సాక్షనల్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్న ఐడిబిఐ క్యాపిటల్కు 174 కోట్లు చెల్లించింది. రుణం చేతికి అందుతుందని అనుకున్న సమయంలో బ్రేక్ పడింది. రుణం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తోటి కేబినెట్ మంత్రులపై ఒత్తిడి తెచ్చి రుణం రాకుండా రాజకీయ కుట్ర చేశారని ఆరోపించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడిచింది. ఒకరినొకరు కౌంటర్ ఎన్కౌంటర్ చేసుకున్నారు. చివరికి ఇద్దరి పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఐఆర్ఎఫ్సి రుణం, మెట్రో రైలు 2వ విడత విస్తరణపై చర్చించేందుకంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుకుబడిని ఉపయోగించి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం ఏర్పాటు చేశారు. 2 రోజుల్లో గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే ఈ భేటీలో సీఎం రేవంత్ చెప్పిన 13,527 కోట్ల రుణం మీద చర్చలే జరగలేదని సమాచారం. తక్కువ వడ్డీకే ఐఆర్ఎఫ్సి రుణం తెచ్చానని, దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి అడ్డుకున్నారని హడావిడి చేశారు. అయితే ఢిల్లీలో రుణ ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్ర మంత్రి ఖట్టర్ సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగానే అరుచుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. మెట్రో మొదటి దశలో కేంద్ర ప్రభుత్వానికి 10% వాటా ఉందని గుర్తు చేశారట. వాటాదారులను విస్మరించి ఒక్కరే రుణానికి ఎలా వెళ్తారని నిలదీసినట్లు సమాచారం. డిపిఆర్లు సరిగా పంపరు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారని ఖట్టర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. మెట్రో రైలు ఫేజ్ 1 వాల్యుయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపికతో పాటు మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, రుణ సేకరణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంగీకరించారు. కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ వ్యవహరిస్తుందని ప్రకటించారు. కన్సల్టెంట్ సమన్వయ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున స్పెషల్ సెక్రటరీలను ఉండాలని నిర్ణయించారు. మెట్రో ఫేజ్ 1 ఆస్తుల విలువెంత, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా టేక్ ఓవర్ చేసుకోవాలి, ఐఆర్ఎఫ్సి నుంచి తక్కువ వడ్డీకే రుణాన్ని ఎలా పొందాలి అనే అంశాల మీద ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందించనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, మెట్రో రుణం నిధుల విడుదలకు ఆమోదంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిసిందే. దీంతో మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల మెట్రో రైలు భవితవ్యమే అంధకారంలో పడిందని విశ్లేషకులు మండిపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ వల్ల ఇప్పటికే రోజు 2.50 కోట్ల నష్టం వస్తుందని అంచనా. ఇప్పటి వరకు ఈ నష్టాన్ని ఎల్ఎన్టీ భరించింది. జూన్ 1 నాటికి ఎల్ఎన్టీ నుంచి మెట్రోని స్వాధీనం చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ షేర్ కింద 1400 కోట్లు ఎల్ఎన్టీకి అకౌంట్కు జమ చేసింది. కానీ అనుకున్న విధంగా రుణం అందకపోవడంతో ఎక్కడి లావాదేవీలు అక్కడే ఆగిపోయాయి. దీంతో ప్రతిరోజు మెట్రో నిర్వహణతో వచ్చే 2.50 కోట్ల నష్టం ఎవరు భరిస్తారనే ప్రశ్న మొదలైంది. వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలని ఎల్ఎన్టీ తేల్చి చెప్పినట్లు సమాచారం. మొత్తంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి మెట్రో రైలు మొదటి దశను దెబ్బతీశారని, హడావిడిగా ఢిల్లీకి వెళ్లిన సీఎం ఉత్త చేతులతో వెనక్కి వచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పని కాకపోవడంతో రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. అలవాటు ప్రకారం ఢిల్లీలో మీడియా చిట్చాట్ నిర్వహించారని భావించారట. కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఎస్బీఐకి ట్రాన్సాక్షన్ కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ క్యాపిటల్ను ట్రాన్సాక్షనల్ అడ్వైజర్గా నియమించింది. ఐఆర్ఎఫ్సి రుణం, వాల్యుయేషన్ ఫీజు, ఇతరత్ర అవసరాల్లో సంస్థ సహాయం చేస్తోంది. ఇందుకోసం ఐడీబీఐ క్యాపిటల్కు రాష్ట్ర ప్రభుత్వం 174 కోట్లు చెల్లించింది. రుణం ఇస్తామని ఒప్పందం చేసుకున్న ఐఆర్ఎఫ్సికి ప్రాసెసింగ్ ఫీజు కింద 84 కోట్లు చెల్లించింది. మొత్తం 258 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు రుణ ప్రక్రియకు బ్రేక్ పడడంతో 258 కోట్లు తిరిగి రాబడతారా, ఎలా రాబడతారు అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగా మారాయి. మెట్రో తొలిదశ ప్రాజెక్టులో కేంద్రానికి ఉన్న 10% వాటా మీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ప్రస్తుతం మెట్రో దగ్గర 200 ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 30,000 కోట్లు ఉంటుందని అంచనా. వీటిపై కేంద్రం కూడా కన్నేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాము మెట్రో రైల్లో 10% వాటాదారులమని, మెట్రో ఆస్తుల్లో 10% తమకు కూడా చెందుతుందని సీఎంకు కేంద్ర మంత్రి ఖట్టర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. 10% వాటాదారులమైన తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో రుణాల కోసం ఎలా వెళ్తారని అడిగినట్టు తెలిసింది. ఎస్బీఐ అంతు తేలుస్తామని, సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం తెగదెంపులు చేసుకుంటుందని హడావిడి చేసిన రేవంత్ సర్కార్ చివరకు అదే సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐటీ కారిడార్లోని రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వేలం వేసింది. ఈ భూమి తమదేనంటూ ఎస్బీఐ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. అటు రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో తెగదెంపులు చేసుకుంటుందని అనుకూల మీడియాలో కథనాలు ప్రసారం చేశారు. లీడ్ బ్యాంకు హోదాను రద్దు చేస్తామని ప్రచారం చేశారు. ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రికి, ఆర్బీఐ గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని లీకులిచ్చారు. తీరా ఢిల్లీకి వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయింది. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి భుజాల మీద ఎస్బీఐని కూర్చోబెట్టింది. మొదటి, రెండో దశ మెట్రో కోసం రుణాల సేకరణ, రుణ సంస్థల ఎంపిక తదితర అధికారాలను ఎస్బీఐకి అప్పగిస్తూ కేంద్ర మంత్రులు నిర్ణయం తీసుకుని దీనికి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఒప్పించారు.